హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ గారు పైన రీసెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క కంప్లీట్ చేసింది. సో అటు రీసెంట్గా వ్యూహం సినిమా ప్రీలీజ్ ఈవెంట్లో తన పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనని కించపరిచేలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ లాయరు మహిళా కమిషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మరి చేసిన వ్యాఖ్యలు ఏంటి, మరి వీటిపై ఎటువంటి సెక్షన్ల కింద రామ్ గోపాల్ వర్మ పైన కేసు నమోదు చేసే ఛాన్స్ ఉంది, దీని ఏం జరగబోతుంది ఈ అంశంలో అన్న దానిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. మేడం నమస్కారం. మేడం రీసెంట్గా వ్యూహం ప్రిలీజ్ ఈవెంట్లో బర్రెలక్క పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇవి తనని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పేసి ఆ మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఏంటి ఈ వ్యాఖ్యలపైన మీ ఒపీనియన్? ఒకటేమో ఒపీనియన్ కాదు, ఆవిడని అనే హక్కు ఎవరికీ లేదు. ఆమె సొంతగా వచ్చింది. ఆవిడ బర్రెలను పెంచుకున్నారా, లేకపోతే కలుపు కోసారా, లేకపోతే వరి పండించారా, ఆవిడ ప్రొఫెషన్ అది. ఎవరైనా ఏ ప్రొఫెషన్ అయినా ఎంచుకోవచ్చు, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేయొచ్చు. సో దాని గురించి వ్యాఖ్యానించడానికి ఈయనెవరు? రామ్ గోపాల్ వర్మ గారికి అన్నింట్లోని తలదూర్చే హక్కు లేదు కదా. ఎవరు ప్రైవసీ వాళ్ళకు ఉంది. ఆవిడ ప్రొఫెషన్ అది, ఆవిడ ఎంచుకున్నది, ఆవిడ అందులో సెటిల్ అయింది. ఆవిడకు రావాలనిపించింది, రాజకీయంలోకి వచ్చింది. అలాగే ఎంతమంది లేరు ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రాలేదా, లేకపోతే కుండలు చేసేవాళ్ళు రాజకీయాల్లో రావట్లేదా, అడ్వకేట్స్ రావట్లేదా? ఎవరైతే ఏంటి, వాడికి ఇష్టం ఉంది వస్తాడు, వాడి ప్యాషన్ అది. అలాగని మనం ప్రతి వాళ్ళని కించపరచకూడదు. ఆవిడకి రావాలని ఉంది, ఆవిడ వచ్చింది. ప్రతి వాళ్ళని నువ్వు కించపరిచేస్తే మాత్రం ఎవరైనా సరే కేసులు వేస్తారు. దానికి చాలా చట్టాలు ఉన్నాయి. అందులోని లేడీ అవసరం ఏముంది, ఈయనకి వ్యాఖ్యానించవలసిన అవసరం లేదు. ఈయన దగ్గరకు వచ్చి నన్ను ఇలాగా అంటున్నారు, ఏం చేయమంటారు అని ఈయన ఏమైనా సలహా అడిగి అంటే నా దగ్గరకు వచ్చారు ఇలాగ అన్నారు అని అనొచ్చు. ఏమీ లేకుండా తిని కూర్చొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద వ్యాఖ్యానించే అంత అవసరం ఈయనకి లేదు. చాలా తప్పది. ఒకళ్ళ మనసుని కష్టపెట్టే హక్కు ఎవరికీ లేదు. మనకి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఏంటి 26 to 31 ఆర్టికల్స్ ఏమని చెప్తున్నాయంటే, ఎవరికైనా ఎలాగైనా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు ఇండియాలోని. ఫ్రీడమ్ మనకు ఉంది. ఈయనెవరు అడ్డుకోవడానికి? ప్రియాంబల్లే మనకి ఇచ్చింది. ఈయనెవరు? ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన వ్యాఖ్యానం చేస్తున్నాడు. మరి ఆవిడకి ఇష్టం వచ్చినట్టు వచ్చి కొడితే ఏం చేస్తారు? ఇవన్నీ చాలా తప్పు. ఇవేంటంటే ఎక్కడికో వెళ్ళిపోతాయి. మీరు చిన్న మాటతోటి వదిలేస్తే అది చిన్నదే అగ్గిరవ్వ అని అనుకుంటాం, అడవిని తగలబెడుతుంది. కాస్త మనం అదుపులో ఉండి మనం అనొచ్చా అనకూడదా అని జస్ట్ 1 సెకండ్ ఆలోచించి అంటే ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి. ఈవేళ ఆవిడ బర్రెలెక్క అని మనం అంటాం, రేపేమో మేబీ ఆవిడ సీఎం అవ్వచ్చు. అప్పుడు ఈయన గుర్తుపెట్టుకుంటుంది ఆవిడ. అవసరమా కదా? ఇప్పుడు మనమే అనుకుంటాం, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అవుతున్నారు. ఆవిడకి ఆ టాలెంట్ ఉంది అంటేనే అవుతుంది. ఇంతవరకు వచ్చింది కదా. ఒక పొలిటికల్ గద్వాల నుంచి ఆవిడ పోరాడింది అంటే ఆమెకి ఆ గట్స్ ఉన్నాయి కదా. లేకపోతే ఆమె రాలేదు. ఎన్నో ఎదుర్కొంది ఆమెను. ఆమెకి బోల్డ్ బెదిరింపులు వచ్చే ఉంటాయి, తిట్టడాలు అవి ఉంటాయి. చాలా ఏడ్చింది, నేను చూశాను కొన్ని వీడియోస్లోని. అన్నీ ఎదుర్కొని వచ్చింది అంటే ఆమెకు ఒక పట్టుదల ఉంది. నేను ఏదైనా చెయ్యాలి, చేద్దాము, నేను ఇది అవ్వాలి అనే అంబిషన్ ఒకటి ఉండొచ్చు, రావచ్చు, చెప్పలేము. సో ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఆవిడ బర్రెల దగ్గరే ఉండిపోయింది, అందుకని బర్రెలెక్క, ఇలాంటి కామెంట్స్ తప్పది. ఆవిడకి అంటూ ఒక పేరు ఉంది, ఆ పేరు పెట్టుకోవచ్చు. బర్రెలెక్క అని అనక్కర్లేదు మనం. సో ఇప్పుడు కంప్లీట్ చేస్తారు కాబట్టి ఆర్జీ గారి పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది? అది హ్యూమన్ రైట్ కమిషన్లో ఇచ్చి ఉంటారు కంప్లైంట్. ఎవరిని కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ తిట్లు ఫోన్స్ ద్వారా కానీ కించపరచడానికి ఎవరికి హక్కు లేదు. దానికి సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారంగా వాళ్ళని శిక్షిస్తారు. మేడం అంటే ఇప్పుడు బర్రెలక్క చూసుకుంటే పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చింది కాబట్టి రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసింది, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేస్తా అని చెప్పి తను అనౌన్స్ చేసింది. మరి పొలిటికల్గా ఉన్నప్పుడు ఇటువంటి విమర్శలు కామెంట్స్ అనేవి కంపల్సరీ రేర్గా ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా. దీన్ని మరి అవి కామను, మనసుపైకి తీసుకోనక్కర్లేదు. ఎందుకంటే పొలిటికల్గా మనం వెళుతున్నాము అంటే ఎటువంటి కామెంట్స్ వచ్చినా పట్టించుకోకూడదు. పట్టించుకున్నాము అంటే అక్కడే ఆగిపోతాం. మనం పట్టించుకోకుండా వెళ్తూ ఉండాలి.
స్టెప్ వేస్తేనే మనం ముందుకు వెళ్తాం. ఎవరో ఏదో అన్నారని మన మనసు మీదకి తెచ్చుకొని బాధపడి వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు పెట్టుకున్నామంటే మన కెరియర్ ఆగిపోతుంది. ఇది నేను ఆవిడకి చెప్తున్నాను, బర్రెలెక్కకి. ఎందుకంటే అక్కడ ఆగిపోకూడదు ఆవిడ ప్రయాణం. యూ హ్యావ్ టు మూవ్, వెళ్ళాలి, ఇంకా చాలా అడుగులు వేయాలి. సో ఏంటంటే ఆవిడ అక్కడ ఆగిపోకూడదు కేసులు పెట్టుకుని. ఈ చిన్న చిన్న వాటి కోసం అంటే అన్నెసరీ ఇవి చిన్న పనికిరాని కేసులు అనుకో, వీటి మీద ఆవిడ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఫోకస్ చేయాలి. ఏం చేస్తే ప్రజలు నా వేంపుకి వస్తారు, ఓట్లు వేస్తారు, అది ఆవిడ ఆలోచించి కరెక్ట్ పల్స్ పట్టుకొని ఆవిడ మూవ్ అయ్యారంటే సక్సెస్ ఆమె వెనకాతలే వస్తుంది. ఆమె సక్సెస్ వెనక వెళ్ళక్కర్లేదు, సక్సెస్ అనేదే ఆమె వెనకాతలు ఉంటుంది. సో ఇలాగ చేయాలి. అంతేగాని ఎవరో ఏదో అన్నారని మనం పోలీస్ స్టేషన్ వెనకాతలు కానీ ఇవన్నీ ఏదైనా మంచి పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ప్రతి వాళ్ళకి కామన్ ఇది కామెంట్స్ అంటూ ఉంటాయి. మనం ఆ కామెంట్స్ని తీసుకోకూడదు. దాంట్లోని ఎందుకు కామెంట్ చేస్తున్నారు అని అది ఆ క్వశ్చన్ని మనం దానికి ఆన్సర్ వెతుకొని రెక్టిఫై చేసుకుని అది కంప్లీట్ చేసుకునేలాగా మనం ప్రయత్నం చేసామంటే మన మీద ఏ కంప్లైంట్ ఉండదు, ఏ కామెంట్స్ ఉండవు. అది వచ్చిందని మనం మాత్రం ఆగకూడదు, కేసులు వెనకట్ల పరిగెత్తకూడదు. కేసు రామ్ గోపాల్ వర్మ మీద ఉన్నా కూడా ఈవిడ పెట్టినా కూడా ఈవిడ కూడా వెళ్ళాలి. సో ఇవన్నీ ఏంటంటే ఆగిపోకూడదు. ఆగిపోవడానికి కారణాలు ఇవే. సో ఇవన్నీ మీరు అవాయిడ్ చేసుకుని మీరు మూవ్ అవ్వాలి. ఇలాంటి కేసుల జోలికి వెళ్ళకండి. మీ లైఫ్ మీరు చక్కగా వెళ్ళండి, ముందుకు సాగండి. ఏమో చెప్పలేము, ఫ్యూచర్లో మీరే సీఎం అవ్వచ్చు. మేడం, రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడేటప్పుడు కాస్త కాంట్రవర్సీ మాట్లాడినప్పటికీ లీగల్ పరంగా జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే ఇది పెద్ద లీగల్గా మన మీద చర్యలు తీసుకునే విధంగా ఉన్నాయి లేవని ఆలోచించి అయితే మాట్లాడతారు. సో అందుకే ఇప్పటివరకు ఆయన ఎన్ని కాంట్రవర్షియల్ కామెంట్ చేసినా ఇప్పటివరకు ఆయన జైలుకి వెళ్ళింది ఒక్కసారి లేదు. సో మరి ఇప్పుడు చూసుకుంటే ఈయన చేసిన వాక్యాలు నిజంగా అంత కంప్లైంట్ చేసే విధంగా, ఆయన శిక్ష పడే విధంగా ఉన్నాయి? కంప్లైంట్ వేరు, శిక్ష వేరు. కంప్లైంట్ ఎవరిమైనా చేయొచ్చు. నాకు రోడ్డు మీద ఎవరో వెళ్తారు, నన్ను అలా అన్నారు అని నేను కంప్లైంట్ చేస్తాను. ఆ కంప్లైంట్ రిసీవ్ కూడా చేసుకుంటారు పోలీస్ స్టేషన్. కానీ ఆయన నన్ను అన్నాడా లేదా అనేది ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీలోని నిజమే వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే వాక్యాలు, పదజాలాలు వీళ్ళు ఉపయోగించారు అని కన్ఫర్మ్ అయితేనే కానీ వాళ్ళకి శిక్షలు పడవు. నేను అదే చెప్తున్నాను కదా, కేసులు వేరు, శిక్షలు వేరు. కేసెస్ ఎవరైనా పెట్టచ్చు. నాకు నచ్చలేదు, నన్ను తిట్టాడు, నాకు అది నచ్చలేదు, అందుకని వాడి మీద కేసు పెట్టాను, నువ్వు కేసు ఫైల్ చేయని చెప్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. చేయకపోతే వాళ్ళని తిడతారు. అందుకని పోలీసు వాళ్ళు ఫైల్ చేస్తారు. శిక్ష అనేది ఎక్కడికి వెళ్తుంది? కోర్టులో ప్రూవ్ అవ్వాలి. ఈ నేరం కింద ఏం సెక్షన్స్ వస్తాయి, శిక్ష ఏముంది. మనం ఎవరిని పడితే వాడిని లోపల వేసేయండి అనడానికి లేదు. దానికి అంటూ ఒక పరిధి ఉంది. అవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతే ఆయనకి శిక్ష. ఆయన న్యాయపరంగా జాగ్రత్త పడుతున్నాడు అని అనక్కర్లేదు. ఆయన చాలా మేధావి. ఇలాంటి సినిమాలు ఎన్ని తీసుంటాడు ఆయన? కాంట్రవర్సీ లేకుండా ఏమైనా పిక్చర్ ఉందా? అలాంటి సినిమాలు ప్రజలు చూస్తారా? చూడరు కదా. అందుకే కదా ఆయనకు అంత క్రేజ్ ఉంది కదా క్రేజ్. ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఎవరినైనా మాట్లాడుతున్నారా మీడియా వాళ్ళు? ఆ రామ్ గోపాల్ వర్మనే తీసుకొస్తున్నారు. ఎందుకు? ఆయనకంత క్రేజ్ ఉంది. సో ఆయన అలాంటి కథల్నే ఎంచుకుంటాడు. అవి ఎంచుకుని కాంట్రవర్సీ కావాలనే చేసుకుంటాడు. ఆయనకు కావాల్సిందే అది. అలాంటి పిక్చర్సే ఆయన తీస్తాడు. సో ఆయన అందులో సక్సెస్. అది ఎంతవరకు తప్పు ఒప్పు అనేది ఫస్ట్ సెన్సార్ చూస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏదైనా ఉంది అంటే ఇగో కోర్టులో వేస్తారు. అవి ఏదైనా ఉన్నాయంటే ఆ కట్లు పిట్లు చేసి ఆఖరికి అన్నీ అతికించి మీడియా వాళ్ళు రిలీజ్ చేస్తారు. ప్రజలకు ఇవ్వవలసిన సందేశం అయితే భలే గట్టిగా ఇస్తాడు రామ్ గోపాల్ వర్మ. సో ఇప్పుడు చేసిన ఈ కంప్లైంట్ పట్ల అయితే ఆర్జీవీ పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉండదా మేడం? ఉండదమ్మా. అంత ఈజీగా ఆయన చిన్న పర్సన్ ఏం కాదు. ఆయన కూడా ఒక విఐపి అనుకో. సో అంత ఈజీ కాదు. ఆయన ఏమన్నాడు ఏంటి నేను చెప్తున్నాను కదా, కేసులకి వాటికి ఎవరైనా వెళ్ళచ్చు. దాని శిక్షలు ఎలా ఉంటాయి అనేది అది కోర్టు నిర్ణయిస్తుంది. అంతేకాని మనం కేసు పెట్టేసాం ఇంకా రాజీ గారు వెళ్ళిపోయి జైల్లో కూర్చుంటాడు, ఆయన అక్కడ కూడా సినిమా తీస్తాడు. అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టావు అనుకో, ఆయన కూర్చోడు, ఆ జైలు మీద కూడా తీస్తాడు. ఆ కాంట్రవర్సీ మైండ్ అలాంటిది ఆయనది. సో ఆయన తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టు, పొరపాటును కూడా పెట్టరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.